గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. అదేవిధంగా ప్రభు మరి ప్రభువు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మరి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మరి మీరందరూ బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. అదేవిధంగా మరి లెంటీ డేస్ నడుస్తుంది, మరి ఉపవాస ప్రార్థనలు మరి నడుస్తూ ఉన్నాయి. మరి దేవుడి యొక్క శ్రమలు దినాలు చాలా అయినాయి. మరి అదేవిధంగా మరి ఉపవాస ప్రార్థన గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాం. అదేవిధంగా మరి పాట పాడుకొని మరి దేవుడి వాక్యంలోకి వెళ్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చుము, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. గుర్తు వ్యాధులను తొలగించినావు, మృతులను పైలేపినావు, వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి నాయన ప్రభువా. మరి లోకమంతా విచారంలో ఉంది తండ్రి నాయన ప్రభువా. మరి ప్రపంచం మొత్తం మరి యుద్ధాలతో నిండిపోయింది నాయన ప్రభువా. మరి నాయన నీ బిడ్డల్ని ప్రభువా మరి మరి ఎవరైతే మా పితరులు ఇజ్రాయెల్లో ఉన్నారో తండ్రి మరి ప్రభువా, వారిని కాపాడండి తండ్రి. కాపాడుతున్న దేవా మరి యెహోవా దేవా తండ్రి, క్రైస్తవ బిడ్డలు కానీ ప్రభువా, యూదులు కానీ ప్రభువా, అక్కడున్న వారు మరి ఎవరైతే మరి భారతీయులు కూడా నీవు ప్రభువా మరి నివసిస్తున్నారో ఆ బిడ్డల్ని రక్షించండి. యుద్ధము యెహోవాదే అన్నావు తండ్రి. ఇజ్రాయెల్ని, అమెరికాని కాపాడండి ప్రభువా. మరి ఎందుకంటే భారతీయ క్రైస్తవులు మరి భారతీయుల మరి యూదులు కానీ అక్కడ మా పితరులకు సంబంధించిన వారు ఉన్నారు ప్రభువా. మరి బైబిల్ ద్వారా మాకు సంబంధాలు ఉన్నాయి తండ్రి. మరి మరి దేవునివైన నువ్వు ప్రభువా ఇశ్రాయేలు దేవుడివై ఉన్నావు తండ్రి ప్రభువా. తర్వాత అన్యులకైనా మాకు దేవుడివై అవుతండి. అలాంటి పరిశుద్ధ స్థలాన్ని మీరు కాపాడుతున్నందుకు వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి వాక్యంలోకి వెళ్ళేటప్పుడు ప్రభువా మరి ఉపవాస ప్రార్థనలో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పడ్డ శ్రమల్ని మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి అట్టి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవ మాకు దయచేసి వాక్యానుసారంగా మేము మాట్లాడేటట్టు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి చిన్న గమనిక, ఏమనుకోకండి. మరి ఇజ్రాయెల్ దేశము అమెరికా మరి యుద్ధం నడుస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశం గురించి మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశము మనకు ఆల్రెడీ బైబిల్లో ఉంది కాబట్టి మరి అబ్రహాము, యాకోబు, ఇస్సాకు
మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అక్కడనే జన్మించారు కాబట్టి యూదుల్ని మనం కాపాడాలి, క్రైస్తవులని మనం కాపాడాలి. కాబట్టి మరి ఇజ్రాయేలు ఈ యుద్ధంలో గెలవాలి, మరి దుష్టుడు అంతం అవ్వాలి. దుష్టుడు మరి ఏ రకంగా అంటే మనుషుల్లోకి చొరబడి మరి ఇరాను ఒక నాయకుడు ఒక దుష్టుడితో మరొక సాతానుకు సాతాను ఒక వాసే ఉన్నాడు. ఇలాంటి వ్యక్తులు ప్రపంచానికే సమస్యగా మారతారు. ఎందుకంటే వారు ఇష్టానుసారంగా మరి యూదుల్ని ఊతకోత పెడతాము, మరి ఏ ఒక్క యూదుని కూడా మరి చంపనని చెప్తా ఉన్నారు. అంటే ఒక్క యూదుని కూడా మేము వదిలిపెట్టాము, చంపేస్తామని చెప్తా ఉన్నారు. మరి అది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడు మరి ఇరాన్ని ఇజ్రాయెల్ అమెరికాకు అప్పజెప్పాడని మనం అనుకొని మనం ప్రార్థించాలి. యుద్ధం ఆగాలని మనం ప్రార్థించాలి. శాంతి సమాధానం కొరకు ప్రతి ఒక్కరూ దేవుని ప్రార్థించండి. అదేవిధంగా మరి వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఉన్నప్పుడు అంటే వేదనలు అంటే శ్రమలు, ఎలాంటి శారీరకమైన వేదనలు ఎలా వచ్చాయి మరి దాని గురించి కూడా చెప్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము చదవబోతున్నాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనపడబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండి పిమ్మట ఆయన ఆకలి కొనెను గనుక. అంటే మోషే గారు చేశారు అదే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే ప్రొసీజర్ చేశారు. అంటే ఉపవాసం అంటే 40 దినాలు 40 రాత్రులు, అంటే అసలు అన్నమే తినలేడు. అంటే 40 రాత్రులు భోజనం చేయలేరు, 40 పగళ్ళు భోజనం లేకుండా ఉపవాస ప్రార్థన, అంటే అసలు ఏమీ ముట్టకుండా ఉండడం. అప్పుడైతే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆకలి కలుగుతూ ఉంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి ఆకలి అనేది కామన్, మనుషులం కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అప్పటికి మానవ శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఆయనకు ఆకలి దప్పిక అన్నీ ఉంటాయి మనుషుల లెక్కనే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కూడా ఆకలి అవుతుందట. ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా ఆజ్ఞాపించుమని ఆయన, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా ఆజ్ఞాపించుము అంటే ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తిను అంటున్నాడు. ఈ రొట్టెలుగా మార్చి రాళ్ళని నువ్వు మార్చుకో, నువ్వు దేవుడి కుమారుడు అయితే అని ఆయనకు శోధకుడు శోధిస్తూ ఉన్నాడు. అంటే నువ్వు ఒకవేళ ఉపవాసంలో ఉన్నా మరి ఏం చేయాలంటే ఈ ఫోన్ల లాంటివి నువ్వు పెట్టుకొని బిజినెస్ లాంటిది పెట్టుకోకు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తుండంటే నువ్వు నీ కడుపుని నువ్వు ఆపుకో. అంటే నీ శరీర సంబంధము అయినవి అంటే ఆకలి, నిద్ర, దప్పిక ఇవన్నీ నువ్వు తీసేసి నువ్వు ఇంట్లోనే ఉండి నువ్వు ప్రార్థించు, నువ్వు వాక్యం చదువుకో. నువ్వు అప్పుడు ఒకరోజు చేసినా నువ్వు 2 రోజులు చేసినా దేవుడు ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు తట్టుకోవాలి. అంటే నీకు పిచ్చి పిచ్చి కళలు రావడము, మరి ఇహలోక ఆలోచనలు రావడం వస్తాయి. ఎందుకంటే దుష్టుడు అంటే ఎవరే కాదు, మన శరీరమే దుష్టుడు. కాబట్టి ఆ శరీరాన్ని మనం గెలిస్తే ఆత్మను మనం గెలిచినట్టే. ఆత్మని గెలిపించాలి, శరీరాన్ని కాదు. ఎందుకంటే ఆత్మ అనేది ఎప్పటికీ ఉండేది పరలోకంలో. మరి శరీరం అనేది ఈరోజు బ్రతికి ఉంటాం, రేపు చనిపోతాం. కానీ దేవునితో నువ్వు ఉండాలి అంటే నువ్వు శరీర ఆశలన్నీ మర్చిపోవాలి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో ఉంటావో నువ్వు ఇహలోక సంబంధమైన ఆలోచనలు, ఇహలోకమైన కార్యక్రమాలు నువ్వు చేయొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నువ్వు ప్రార్థనలో గడుపుతూ నువ్వు ఇలాంటి ఆలోచన లేకుండా నువ్వు ఇంట్లోనే ఉండు. ఆ రోజు ఉపవాసం చేస్తున్నావు అంటే నువ్వు ఇంట్లోనే ఉండి నువ్వు దేవునికి ప్రార్థించు, వాక్యం చదువుకో, నువ్వు కీర్తనలు పాడుతూ ఉండు. నీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు చెయ్యి. కానీ నువ్వు ఆహారం తీసుకోవడం ఇలాంటి ఆలోచనలు అసలు చేయకు. మరి దుష్ట ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. నువ్వు తట్టుకుంటే దేవుడి యొక్క క్రియలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడి యొక్క మార్గాన్ని నీకు తెరవబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి జాగ్రత్తగా ఉండాలి. మనుషుడు రొట్టెల వలన మాత్రమే కాదు కానీ
దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనే జీవించును. చూసారా, ఇక్కడ ఏమంటుండంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఆహారం మాత్రమే వలనే కాదు, కానీ దేవుని నోటి మాట వచ్చు ప్రతి మాట వలనే జీవించును. అంటే ఎప్పుడు ఆహారం గురించి ఆలోచించేవాడు కాదు మనుషుడు. దేవుని యొక్క మరి ఉపవాసంలో మరి భక్తిలో ఉన్నప్పుడు మరి దేవుని కొరకు బ్రతికేవారం కాబట్టి మేము ఆత్మసారంగా చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నావు? ఆహారం కొరకు కాదు, దేవుని యొక్క ఆత్మ కొరకు నేను బ్రతుకుతున్నాను, ఆత్మ కొరకు నేను జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆత్మ అంటే ఏంది? నువ్వు ఉపవాసం ఉండి దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని కొరకు ప్రార్థిస్తుంటావు. అది ఇహలోక విషయాలంటే రొట్టె తినాలా, మరి అన్నం తినాలా, ఈరోజు మరి చికెన్ వండుకోవాలా, మరి నాన్ వెజ్ వండుకోవాలా, ఇలాంటి కొందరు చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన మీదే ఉండాలి, నీకు దేవుడి మీదే ఉండాలి. ఈ ఆహారం అనేది వదిలేయమని చెప్తున్నాడు దేవుడు. అదే చెప్తున్నాడు, రొట్టె లేకపోతే నేను బతకలేరా, దేవుని మాట ఉంటే చాలా. అంటే నీ హృదయంలో దేవుని వాక్యం అంటే దేవుని యొక్క మాటని గుర్తుంటే నువ్వు ఎక్కడైనా బతకగలవు. అంటే నీకు అట్టి జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే నేను సింపుల్గా ఏం చెప్తున్నాడంటే, మనుషుడు రొట్టె వలనే మాత్రము కాదు కానీ దేవుని నోటి వచ్చు ప్రతి మాట వలనే జీవించును. అంటే దేవుడి యొక్క వాక్యం ద్వారానే మనిషి బ్రతుకుతున్నాడు అని చెప్తున్నాడు. అంటే దేవుడి యొక్క కార్యాల ద్వారానే, దేవుడి యొక్క మాట వలనే మనం బ్రతుకుతున్నామని చెప్తా ఉన్నాడు. జీవం గురించి చెప్తా ఉన్నాడు, రాయబడి ఉన్నది కదా అని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుపోయి దేవాలయము శిఖరమును ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి దూకుము. ఏమంటుండు? పరిశుద్ధ పట్టణంకి తీసుకెళ్ళి ఆ శిఖరం మీద నిలబెట్టి, నీవు దేవుడి కుమారుడివైతే కిందికి దూకు అని చెప్తా ఉన్నాడు అపవాది. ఆయన నిన్నును గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు మోపుడకై రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు. నువ్వు దేవుని కుమారుడు కదా, ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నువ్వు కిందికి దూకేస్తే నీకు ఒక్క రాయి తగలకుండా. దుష్టుడు ఏం చెప్తాడంటే, నువ్వు ఈ పని చేయి అంటే దానికి అర్థం ఏంటంటే, మన భాషలో నువ్వు ఈరోజు ఈ పని చేయొద్దు, ఈ పని నీ చెడు పని అని నీకు తెలుసు, కానీ ఈ పని చెయ్యి. నువ్వు ఏమైతే నువ్వు క్రైస్తవుడివే కానీ మందు తాగొద్దని ఉందా, మరి నువ్వు సినిమా చూడొద్దని ఉందా, నువ్వు ఇలా తిరగద్దు, నువ్వు చర్చికి పోవద్దని ఉందా, అందులో బైబిల్లో చర్చికి పోవద్దని ఉందా? ఈరోజు ఒక్కరోజే కదా, వెళ్ళకు నువ్వు వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళు, సినిమాకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అని వాడు దుష్టుడు ఈ కార్యాలన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడికి వెళ్ళు, ఈ థియేటర్లకు వెళ్ళు, ఇక్కడ సినిమాకి వెళ్ళు, అక్కడ లోకం మీద తిరుగు, అక్కడ పార్క్ ఉంది, అక్కడ ఏదో జరుగుతుంది, అక్కడ చూడు, ఇక్కడ చూడు అంటాడు. అంటే దేవుడు నుంచి నేను దూరం చేయాలని దుష్టుడు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకుమంటున్నావు, ఆయన దూత నేను కాపాడుతాడు అంటున్నాడు. అంటే నువ్వేం చెప్తున్నట్టే, దేవుడు ఉన్నాడు కదా, ఏం కాదు, నువ్వు ఏదన్నా తప్పు చేసిన క్షమిస్తాడు కదా అన్నట్టు దుష్టుడు అలాంటి ఆలోచనలు మనకు తెస్తూ ఉంటాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏమంటుండంటే, తన దూతలకు ఆజ్ఞాపించి దూకు, నేను కాపాడుతాడు, తన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు తర్వాత నీ పాదములను ఎత్తి పట్టుకున్నట్టుకు రాతిని తగలకుండా వారు నీ చేతులను ఎత్తి పట్టుకుందురు అని రాయబడి ఉన్నది కదా ఆయనతో చెప్పినంటే, అపవాది మరి దేవునితో మరి ప్రభువుతో వాదిస్తూ ఉన్నాడు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుడిని నీవు శోధింపవలెన అని మరి ఒక్క చోట రాయబడి ఉన్నది కదా అని వానితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటుండంటే, నీ దేవుణ్ణి
నీవు శోధించడము ఇది ఆల్రెడీ రాయబడి ఉంది కదా, నువ్వు ఎట్లా శోధిస్తావు నీ దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారంటే నువ్వు ఎలా ప్రశ్నిస్తావని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అంటే ఆ దుష్టుడికి మరి ఆ అపవాదికి సమాధానం ఇస్తుండంటే మనలో జ్ఞానం ఉంటే ఎవడు ప్రశ్న వేసినా బయటవాడు అన్యుడు ఎవడైనా కానీ మనము మన బైబిల్ యొక్క జ్ఞానము తెలిస్తే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పచ్చు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా మరి మరలా 8వ వచనం చూద్దాం. మరియు అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, అపవాది ఏం చేశాడు? ఇక ఆఖరికి మనం ఏం చేస్తాం, ఫోన్ పట్టుకున్నప్పుడు మనకు తెలియకుండా కొన్ని వీడియోలు వస్తాయి. అంటే వేరే దేశం యొక్క వీడియోలు, అంటే ఇక్కడ ఇది ఉంది అక్కడ అది ఉంది, అంటే ఇహలోకమైన అందాన్ని చూపిస్తున్నాడు. ఈ బిల్డింగ్లు ఇవన్నీ అప్పట్లో ఈ ప్రపంచాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇదంతా ఉంది కదా, ఇంత గొప్పగా ఉంది కదా, నన్ను నమస్కారం చేయి, నన్ను మొక్కని అపవాది దేవుని కుమారుణ్ణి అడుగుతుండంటే నిన్ను మోసం చేస్తూ ఉన్నా, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మోసం చేయాలని దుష్టుడు అలా చేశాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దానికి సమాధానం ఏమిచ్చాడంటే సాతానుడికి, నన్ను ఆయనతో చెప్పగా యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువు అయిన నీ దేవుణ్ణి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది కదా, రాయబడి ఉన్నదను. అంటే సాతానా నీకు తెలుసు కదా, మరి నీ దేవుణ్ణి నువ్వు మొక్కాలి, నీ దేవుణ్ణి నీ రాసి ఉంది కదా ఆల్రెడీ, మరి ఎందుకు శోధిస్తున్నావు అని చెప్తా ఉన్నాడు. పో అని చెప్తా ఉన్నాడు. పో సాతానా పో అని మరి సాతాన్ని గద్దిస్తున్నాడు. మరి గద్దించినప్పుడు ఆ సాతానుడు మరి వెళ్ళిపోయాడు. శోధకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శోధకుడు వెళ్ళిపోయిన తర్వాత అంతటా అపవాది ఆయనను విడిచిపోయి, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడి యేసును విన్ని గలిలియాకు తిరిగి వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఇహలోక ఆలోచనలు, ఇహలోక మలియానాలు మరి మనకు ఉండద్దు. మరి ఇలాంటి ఆలోచనలు ఉండద్దు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా అయితే ఉపవాసంలో ఉన్నారో మరి మనం ఆ రకంగా ఉంటే కార్యాలన్నీ జరుగుతాయి. ఆ రకంగా మరి మనం కూడా మరి చిన్న మరి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మరి బయట విషయాలు కానీ బయట పనులు కానీ మనం పెట్టుకోవద్దు. దేవునితో గడపాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, అదేవిధంగా దేవుని ప్రార్థిస్తూ దేవుని యొక్క కీర్తనలు పాడుతూ ఉండాలి. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా మరి మనం ఇజ్రాయెల్ గురించి ప్రార్థించాలి, అమెరికా గురించి ప్రార్థించాలి. ఎందుకంటే ఈ యుద్ధం అనేది మనము శాంతి కొరకు ప్రార్థించాలి. అదేవిధంగా ఇజ్రాయెల్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే వారు మన పితరులు కాబట్టి మనం కాపాడుకోవాలి. అదేవిధంగా అమెరికా కూడా కాపాడాలి. దేవుడికి ప్రార్థించి మనము ప్రార్థనలో పెట్టండి. మరి ప్రార్థించుకున్నాం, కళ్ళు మూసుకోండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవా ప్రభువా తండ్రి, మరి ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా ఇంకా మంచి ప్రభువా తండ్రి, మరి ఇంకా శ్రేష్టంగా ప్రభువా మరి ఎలాంటి ఆలోచన లేకుండా చక్కగా ప్రభు నీ ఆత్మతో మరి నిగిమమై ప్రభు నీ ఆత్మలో కలిసి ప్రభు వాళ్ళ ఆత్మని ప్రభు ఇంకా ఆత్మజ్ఞానాన్ని పొందుకుంటూ బిడ్డలు మరి ప్రతి ఒక్క ఏదైతే కార్యాలు ఉన్నాయో కార్యాలన్నీ క్రియల ద్వారా జరిగి ప్రభు ప్రతి ఒక్క సమస్యని యేసునామంలో మరి ప్రతి ఒక్క సమస్యను తీసివేయమని అడుగుతున్నా తండ్రి. అదేవిధంగా ప్రభు ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి జీవించమని అడుగుతున్నా తండ్రి.
అదేవిధంగా ప్రభువా మరి ప్రపంచమంతా యుద్ధాలు నడుస్తున్నాయి తండ్రి. మరి ఇజ్రాయేలు, ఇరాను, అమెరికా ప్రభువా మరి ఇరాన్ ఒక మరి దుష్టత్వాన్ని అణిచివేస్తున్నావు తండ్రి. యుద్ధం యెహోవాదే అన్నావు తండ్రి. మరి ఇజ్రాయేలు ప్రజలు ప్రభువా మా పితరులే ప్రభువా, ఎందుకంటే ప్రభువా మరి బైబిల్ ద్వారా మాకు పితరులయ్యారు ప్రభువా. మరి ఎందుకంటే తండ్రి మీరు అక్కడ జన్మించారు. అదేవిధంగా తండ్రి మరి అక్కడ శాంతి సమాధానం కలిగేటట్టు సహాయం చేయండి తండ్రి నాయన. మరి యూదులు మరి ఇప్పటికీ చరిత్రలో ఉన్నారా అనే వారికి ఇది ఒక చెంపు దెబ్బ లెక్క అయింది తండ్రి. మరి ఇలాంటి దుష్ట కార్యాలు మరి దుష్ట ఆలోచనలు చేసేవారిని నశించేటట్టు సహాయం చేయండి తండ్రి. మరి శాంతి సమాధానాన్ని మరి లోకానికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా మరి గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు.